సంస్కృతి సంప్రదాయాలు, నీతి కథలు, ఇతిహాసాలు నేటి తరానికి అర్థమయ్యే రీతిలో బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం అభినందనీయమని విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు కుమార్తె శ్యామల దీపిక అన్నారు. విశాఖపట్నం శంకరమఠంలో తల్లాప్రగడ మాణిక్యలక్ష్మి మనోరమ ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును పలువురు ప్రముఖులు సందర్శించి నిర్వాహకులను కొనియాడారు. ఈ సందర్భంగా శ్యామల దీపిక మాట్లాడుతూ దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులో వివిధ వృత్తుల, రాజుల, దేవతల, పురాణాల పాత్రలను ప్రతిబింబించే విధంగా బొమ్మలతో కొలువుల్ని అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శంకరమఠంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులో కొలువుదీరిన బొమ్మలు ప్రజల సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. వివిధ వృత్తుల, దేవతల చారిత్రక సంఘటనలు ఈ బొమ్మల ద్వారా కనిపిస్తాయన్నారు. పురాణ గాథలను నేటి తరానికి సులభంగా అర్థమయ్యే విధంగా తీర్చిదిద్దిన బొమ్మల కొలువు అత్యద్భుతంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్వాహకురాలు తల్లాప్రగడ మాణిక్యలక్ష్మి మనోరమ మాట్లాడుతూ స్వామివారి ఆదేశాల మేరకు శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా విశాఖపట్నం శంకరమఠంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాంప్రదాయబద్ధంగా చూడ చక్కని బొమ్మలతో క్రమ పద్ధతిలో అందంగా అనేక బొమ్మలతో బొమ్మల కొలువు తీర్చిదిద్దినట్లు ఆమె తెలిపారు. ఇదే విధంగా భవిష్యత్తులో ప్రతి దసరా నాడు బొమ్మల కొలువుని ఏర్పాటు చేస్తామని చెప్పారు. నవరాత్రుల సందర్భంగా శంకరమఠంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని లలితా పారాయణ చేశారు. ఈ రోజుని శంకరమఠంలోని దేవీ నవరాత్రుల సందర్భంగా కంచికామకోటి పీఠాధిపతులు నిర్వహించిన బొమ్మల కొలువు చాలా కనువిందు అందరూ చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ట్రెడిషన్ అనేది పోకుండా దసరాలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పి దసరా అంటేనే అందరూ కలిసి చేసుకోవాల్సిన పండుగ. అమ్మవారు ఇన్ని రూపాల్లో వచ్చింది. ఏ రూపం అయినా సరే తల్లి ఎలా ఉన్నా సరే తల్లి అందరినీ కూడా సమానంగానే చూస్తుంది. అలాంటి తల్లి దగ్గరకు మనం రావాలన్నా సరే మనకి ఏదో ఒకటి రాసి పెట్టి ఉండాలి అని అన్నట్టుగా ఈ రోజుని ఆ తల్లి నాకు ఈ అవకాశం కల్పించి ఇక్కడ బొమ్మల కొలువుని కళ్ళారా చూడడానికి అవకాశం ఇచ్చింది ఆ తల్లి. సో ఆ తల్లికి ఇక్కడ ఉన్న నిర్వాహకులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో మీరందరూ కూడా వచ్చి ఇవన్నీ చూసి తరించి ఉండాలని చెప్పి ట్రెడిషన్ ఫార్వర్డ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహాస్వామి వారు ప్రతిష్ఠించిన ఇక్కడ వారి పాదుకలు ప్రతిష్ఠించిన శంకరమఠం ఇది. ఇక్కడ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడ మన శంకరమఠంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. పారాయణలు, సంగీత కచేరీలు, సౌందర్యలహరి పారాయణ, శివానందలహరి పారాయణ, మూక పంచసతి పారాయణ, సంగీత కచేరీలు, ఇంకా కొత్తగా సంగీతం నేర్చుకుంటున్న అమ్మాయిలకి కూడా, అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ కూడా వాళ్ళకి అభివృద్ధి చెందడానికి దానికి కూడా అవకాశం శంకరమఠంలో కల్పిస్తున్నాం. ఇక్కడ విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థులు ఇక్కడ వేద విద్య నేర్చుకుంటారు. ఈ సెంటరు వేద విద్యకి చాలా చాలా ప్రమాణం. స్వామివారు విజయదశమి సందర్భంగా బొమ్మల కొలువు పెట్టమని చెప్పారు. ఈ కళలన్నీ కూడా మనకి పురాతన కళలు ఇవి. అమ్మవారి కృప వల్ల ఇవన్నీ మనకు వస్తాయి. ఇలాగే శంకరమఠంలో ఇక్కడ ఎలా పెడుతున్నామో కంచిలో కూడా దసరా నాడు విజయదశమికి బొమ్మల కొలువు పెట్టడం అది ఆనవాయితీ.
వారికి. సో అదే రీతిలో మనం కూడా ఇక్కడ మొదలుపెట్టాము. ఇది జరుగుతోంది. ఇంకా ప్రతి సంవత్సరం ఇలా బొమ్మల కొలువు అన్ని మంచి కార్యక్రమాలు చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. సాంప్రదాయ ప్రాముఖ్యత, సాంస్కృతిక ప్రాముఖ్యతని చాటేవే బొమ్మల కొలువులు. ఈరోజు ఇక్కడ శంకరమఠం అనగానే మనందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మనందరం భావిస్తూ ఉంటాము. ఇక్కడ పిల్లల చేత మనం ఎప్పుడూ కూడా మన పురాణేతిహాసాలు పుస్తకాల రూపంలో, కథల రూపంలో చదవడము, వినడమే తప్ప చూస్తే ఒక బొమ్మల కొలువులో ఆ ప్రాముఖ్యతని తెలుపుతూ ప్రతి బొమ్మ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ బొమ్మని చూస్తే ఇదేమిటి అని అడగంగానే పిల్లలకి ఆ బొమ్మ ప్రాముఖ్యత, అది ఏ పురాణంలోది, ఏ ఇతిహాసంలోది, ఏ ఒక దానిలో ఉన్న విషయము, ఆ కథ తెలుసుకునే ఒక అవకాశం. కాబట్టి తప్పకుండా ఈ బొమ్మల కొలువు కొందరు సంక్రాంతికి పెడతారు, కొందరు దసరా ఉత్సవాలకి పెడతారు, వారి వారి ఆనవాయితీకి సంబంధించి. కాబట్టి ఈ 9 రోజులు కూడా ఇక్కడ ఇంత ఘనంగా ఎప్పుడూ కూడా మన కళకి కానీ, సాంప్రదాయానికి కానీ, మన ధర్మానికి కానీ ఒక కీలకమైన కేంద్రం ఏదైనా ఉంది అంటే మనకు విశాఖపట్నంలో ఇక్కడ శంకరమఠం. చక్కగా ఇక్కడున్న ఎందరో అన్ని వర్గాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక సమిష్టిగా ఇక్కడ పారాయణాలు, పూజలు, హోమాలు, యజ్ఞాలు ఎంతో అద్భుతంగా చేస్తూ ఉండడం ఇక్కడ విశేషం. ఇక్కడికి వస్తే చాలా పెద్ద ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రానికి వచ్చిన ఒక భావన కలుగుతుంది. ఈరోజు ఇక్కడ ఈ బొమ్మల కొలువు ఇంత చక్కగా ఏర్పాటు చేసిన ఈ శంకరమఠంలో ఉన్న కమిటీ వారందరికీ కూడా నాకు అభినందన తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో అందరూ భక్తులందరూ కూడా పాల్గొని దీనిని విజయవంతం చేసి ఇక్కడున్న విశేషాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను.